ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న ఈ సమ్మె పరిణామాలపై మంత్రి కోమటిరెడ్డి పలు సూచనలు చేశారు. చర్చల ద్వారానే సమస్యని పరిష్కరించుకోవాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచనలు చేశారు. మేము ఎప్పటికీ కార్మికుల పక్షానే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. అయితే నిర్మాతల సమస్యని కూడా అర్థం చేసుకోవాలంటూ కార్మికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మొండి పట్టుదలకు పోతే మీరే నష్టపోతారని అన్నారు. అయితే విడతల వారీగా వేతనాల పెంపుకి అంగీకరించండి అంటూ ఆయన కార్మికులకు సూచించారు. రేపు మరోసారి ఫిలిం ఛాంబర్లో కూర్చొని మాట్లాడుకోండి అంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలు సూచనలైతే చేశారు. మీ సమస్యలు ఏంటి, మీరు ఎందుకు 8వ రోజు నిరాహార దీక్ష చేయకుండానే సమ్మెని ప్రకటించకుండానే షూటింగ్లు బంద్ చేస్తున్నారు, అసలు మీ సమస్య ఏంటి అని వారు ఈరోజు మమ్మల్ని అందరినీ పిలిచి అడగడం జరిగింది. వారికి పూర్తి వివరాలు మేమంతా కూడా వారికి వివరించడం జరిగింది. వారు ఒకటే ఒక మాట చెప్పారు, మేము ఏదున్నా కార్మికుల పక్షాన్ని నిలబడతాం. అలాగే నిర్మాతల పరిస్థితి కూడా వారు కూడా వివరించారు. కాబట్టి మీరు నిర్మాతలు మీకు ఛాంబర్ పెద్దదిగా ఉంది కాబట్టి ఛాంబర్ సమక్షంలో మాట్లాడుకొని రేపు పరిష్కారం చేస్తారని మేము ఆశిస్తున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారు ఈ పర్సంటేజ్ విధానం ఏదైతే పెంచుతామని చెప్పారో మేము దానికి అలా కాదు, మా పర్సంటేజ్ విధానం కూడా చెప్పాము. మేము ఒకటే చెప్పాము వారికి, కొన్ని యూనియన్లకి విడగొట్టి కాకుండా అన్ని యూనియన్లకి మేము పెంచాలని చెప్పాము. దానికి మంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించారు. ఆ నిర్మాతలు కూడా వెంటనే మా ముందే చెప్పడం జరిగింది. వారు వెంటనే రేపు ఛాంబర్లో కూర్చొని ఫైనల్ చేస్తామని చెప్పారు. అలాగే మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా మేము సమావేశం జరుగుతున్నప్పుడే వారు ఫోన్లో లౌడ్ స్పీకర్లో మా అందరితో కూడా మాట్లాడి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు అండగా ఉంటుంది, అలాగే కార్మికులకి ముందుగా అండగా ఉంటుంది, అలాగే నిర్మాతలకు కూడా అండగా ఉంటుంది. ఏదున్నా సరే ఈ సమస్యని వెంటనే పరిష్కరించుకొని మీరు విధులకు హాజరయ్యే విధంగా, మీరు హ్యాపీగా ఉండే విధంగా చేయమని మేము కూడా పరిశీలిస్తామని చెప్పారు. మన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఫైనల్గా రేపు ఛాంబర్ వారికి నేను చెప్పడం జరిగింది. మీకు ఛాంబర్ సమక్షంలో దిల్రాజు గారు వస్తారు ఛాంబర్కి, ఎఫ్డీసీ చైర్మన్ హోదాలో కాకుండా ఒక నిర్మాత కూడా వారికి చెప్పడం జరిగింది. వారు రేపు ఛాంబర్కి వచ్చి మీ ఛాంబర్ పెద్దలతో మాట్లాడి అటు నిర్మాతలతో మాట్లాడి మీకు కూడా యూనియన్ సభ్యులందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండే ఒక పర్సంటేజ్ ఇప్పించడానికి నా ప్రయత్నం చేస్తాను వారు చెప్పినందుకు వారికి మా ఫెడరేషన్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏదేమైనా రేపు